అరే ఎన్నిసార్లు వంట చేసినా మళ్ళీ చేయాల్సిందే కదా. అదేంటంటే పొద్దున్న టిఫిన్ చేస్తున్నాను, మార్నింగ్ తినడానికి టిఫిన్, ఆఫ్టర్నూన్కి లంచ్ ఒకటేసారి చేసేస్తున్నాను, పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా అని. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసిన లంచ్ ఏమవుతుందంటే కర్రీ, మార్నింగ్ మా వారు అన్నమే తింటున్నారు, టిఫిన్ ఏం తినట్లేదు. ఇంకా అన్నంలో కూర కావాలి కాబట్టి మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ తినేసరికి కూర కొంచెమే ఉంటుంది. ఈవినింగ్ ఏం కర్రీ చేయాలని ఇంకేదో పచ్చడినో ఏదో వేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాను నేను. ఇంకా మిగిలిన కూర పిల్లలకి మా వారికి అయితే పెడుతున్నాను. ఇంక ఇలా కాదురా, ఇలా అయితే నేనే వీక్ అవుతాను కదా అన్నట్టు మళ్ళీ ఆలోచించి ఇంకా ఇవాళతో ఎలాగైనా సరే 2 కూరలు మ్యాక్సిమం చేయాలి, ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఇవాళ మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేసి పిల్లలకు బాక్స్లో పెట్టి మధ్యాహ్నం మేము తినేసరికి అయిపోయింది. సరే ఇప్పుడు ఏం చేద్దామని ఒక 4 ఎగ్స్ అయితే పిల్లలు స్కూల్ నుంచి రాకముందుకే బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని. బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా తురుముకొని టమాటో వేసి ఇలా కర్రీలాగా చేశాను. ఇంకా నేను చేసేదే వింత రెసిపీయా లేకపోతే ఆల్రెడీ ఈ రెసిపీ ఉందా అనేది యూట్యూబ్లో కొట్టి చూస్తే ఇలాంటి రెసిపీ నాకు ఒక్కటి కూడా కనిపించలేదురా. సరే చూద్దాం, హిట్ అవుతుంది, ఫట్ అవుతుంది, ఒకసారి చేస్తే ఏమవుతుంది అని చేశాను. ఇంకా నేను చేసే వింత ప్రయోగానికి ఇక్కడ కరెంటు కూడా పోయింది, వర్షం పడుతుంది. ఈ వర్షం ఏంటో ఒక 2 చినుకులు పడుతుంది, కథం మళ్ళీ ఆగిపోతుంది, 2 చినుకులు పడుతుంది, ఆగిపోతుంది. దానికి మా వాళ్ళు అబ్బా మమ్మీ వర్షం పడుతుందని ఎగురుతున్నారు. అలా ఉంది మరి మా వాళ్ళతో. ఇంకా మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కామెంట్స్లో చెప్పండి. ఈ చపాతీకి భయం లేదురా అసలు. నేను వీడియో తీసేటప్పుడు అస్సలు పొంగట్లేదు, అదే వీడియో తీయనప్పుడు మంచి రౌండ్గా పొంగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, దీనికి చపాతీ కూడా చేయడం రాదు అని అంటారు కదా. అందుకే నేను ఆ వీడియో పెట్టద్దు అనుకుంటా, మళ్ళీ పెడుతూనే ఉంటా, ఏంటో నా వీక్నెస్. సో ఇక్కడైతే మంచిగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. దీనికి ఏం పేరు పెట్టాలి మీరు కామెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. ఇది మా వారి డిన్నర్ ప్లేట్ అన్నమాట. డైలీ నైట్ అయితే ఇలా 2 చపాతీస్ తింటున్నారు అంతే, ఇంకా నో రైస్. ఇంకా అదన్నమాట. మా చిన్నోడికి కర్రీ బాగా నచ్చి ఇంకా మిగిలిన కర్రీ వాడు తినేస్తున్నాడు. సరే ఎలా అయితే ఏంటి ఎగ్గే కదా అని నేను ఇచ్చేసి బౌల్ అయితే తోముకుంటున్నాను. ఈ వాళ్ళకైతే ఇది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. अच्छा है, खा जा।